ఓకే. అంటే మోదీ మాటలకు మీరు ఇన్‌స్పైర్ అయ్యి వచ్చినా అని అంటారు అంతేనా? ఇన్ అదర్ వర్డ్స్ మోదీ ఒక శ్రీకృష్ణుడిలాగా ఒక జ్ఞానం బోధిస్తే, మీరాబాయి శ్రీకృష్ణుడి భక్తితోని ఎట్లయితే ఆయన భక్తి పారవశ్యంలో వచ్చినట్టుగా వచ్చినా అని చెప్తా. అందుకే ఐయామ్ ఎ ప్రౌడ్ మోదీ. నేనేమంటా అంటే అక్కడ మీకు లీగల్‌గా ఉండడానికి ఇష్యూ అయ్యి ఇక్కడ వచ్చిర్రు. ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారని నేను అంటా. నా గ్రీన్ కార్డ్ చూపిస్తే అప్పుడేం మాట్లాడతా? ఉన్నదా గ్రీన్ కార్డ్ ఉందా? సో మా వారికి ఉన్నది, మా బాబుకి కూడా సిటిజన్‌షిప్ ఉంది. మీకు? నాకు పోతది కదా, నేను వైఫ్ కదా, డిపెండెంట్ కదా. హ్మ్. మా హస్బెండ్‌కి ఉంటది. హ్మ్. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అయితే 6 మంత్స్ యూఎస్‌లో ఉండాలి, 6 మంత్స్ ఇండియాలో ఉండాలి. హ్మ్. కాబట్టి తను అట్లా వెళ్తే బాబుకి డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లలు మళ్ళీ ఆయనని మిస్ అవుతారు కదా, నేను కూడా హ్యాండిల్ చేయలేను. కాబట్టి తనది కూడా పోతుంది. నేను మీకు కావాలంటే డాక్యుమెంట్ చూస్తాను. అక్కడ వీసా లేకుండా ఉండడానికి నేనేమన్నా నిన్న మొన్న పోయినా అండి అమెరికాకి. నేను ఎప్పుడో పోయినా, 2009-8 టైంలో పోయినా. సరే, అప్పుడు ఇట్లాంటివి ఉండగేది కాదు. ఎందుకంటే అప్పుడు రిసోర్సెస్ ఇక్కడ నుంచి తీసుకెళ్లిన వాళ్ళను చాలా వెళ్ళే వాళ్ళే చాలా తక్కువ, అండ్ వెళ్ళిన వాళ్ళని ఉంచుకునే వాళ్ళు అక్కడే. మీరు వచ్చిన తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోయారా ఇట్లా? నేను 18 ప్రాంతంలో వచ్చినండి. వచ్చిన తర్వాత నేను ఐడియల్లీ అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా యూట్యూబ్లో ఎక్కడైతే మన హిందుత్వం గురించి దాన్ని ఎంత రాంగ్గా చెప్పడం, ఇప్పుడు మీరు అన్నారు చూసిండ్రా, నేనుగా గ్రీన్ కార్డ్ వదిలేసి ఇక్కడికి వస్తే మీరు అక్కడ నాకు వీసా లేకొచ్చేసిన అన్నారు చూసిండ్రా, అట్లా చెప్తుండే అనమాట హిందుత్వం గురించి. హిందుత్వంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని దీని వల్ల కాదు దీని వల్ల ఈ ఇష్యూ అని అట్లా వక్రీకరించిన ఉన్నప్పుడు నేను వాటికి కౌంటర్గా చిన్న చిన్న వీడియో బైట్స్ చేస్తే ఆ వీడియో బైట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఓకే, సో అంటే నాకే తెలియదు ఏం నేను చెప్పేది ఇంత వైరల్ అవుతుందంటే ఇంకా పబ్లిక్కి ఇంకా అసలు తెలియట్లేదు అని నేను దాని గురించి చదవడం, బుక్స్ కొనుక్కోవడం, యూట్యూబ్ని కూడా ఫాలో అవ్వడం, ఎస్పెషల్లీ రాజీవ్ మల్హోత్రా గారి బుక్స్ అండ్ రాజీవ్ దీక్షిత్ గారి వీడియోస్ ఇవి చూసి మన హిస్టరీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి చిన్న చిన్న బిట్స్ చెప్తూ వెళ్తుంటే అవి బాగా వైరల్ అవుతున్నాయి. మీరు ఎవరి ఆధ్వర్యంలో జాయిన్ అయినారు మీరు? కిషన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్, కాంట్రవర్సీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతారు కదా, ఎప్పుడైనా మీరు చూసిండ్రా అంటే మీకు మద్దతుగా పార్టీని నిలబడడం? నాకు ఐడియాలజీ ఫస్ట్. పార్టీ కూడా కాదా? పార్టీ ఐడియాలజికల్ గానే ఉంటది కదండి. పార్టీ ఐడియాలజికల్ గానే ఉంది, మీరు నమ్ముతున్నారు దాన్ని. కానీ పార్టీలా తప్పులు చేసిన వాళ్ళు పోతే వాషింగ్ పౌడర్ నిర్మాణ లెక్క అంత శుద్ధి చేస్తారట, నిజమేనా? ఎవరైనట్లు ఎవరు కాలేదా? నేను ఇంకా కార్యకర్తనని, నేను ఒక పెద్ద లీడర్ అయిన తర్వాత ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూ మళ్ళీ చేద్దాం. అప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా గురించి నన్ను అడగండి, అప్పుడు చెప్పు. ఇప్పుడు స్కిప్ చేద్దామంటారు? ఇప్పుడు నేను జస్ట్ న్యూ కమర్ కదా పార్టీలో. 2018లో కదా మీరు వచ్చింది? నేను ఇండియా వచ్చింది 2018లో. పార్టీలో నేను మొన్న మోదీజీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా వారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి 3rd టైం అది హిస్టారిక్ కాబట్టి నేను అసలు మోదీజీ కోసం జెండా పట్టుకుందామని వెళ్ళిన పార్టీకి. అనుకోకుండా పార్టీలో నాకు వాళ్ళు ప్రామినెన్స్ ఇచ్చే వరకు నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి నేను పని చేస్తున్నాను, దట్స్ ఆల్. పార్టీ కోసం తిరుగుతున్నారు, పార్టీలో కష్టపడుతున్నారు, పార్టీ కోసం మాట్లాడుతున్నారు, హిందుత్వం మీద మాట్లాడుతుంటారు కదా, ఒక ఎజెండా అయితే ఉంటుంది కదా, అంటే ఓ ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, లేకపోతే కార్పొరేటర్ కావాలని మీకేముంది దాంట్లో? ఎలక్టోరల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఏది పార్టీ అవసరం అనుకుంటే దాన్ని కంటెస్ట్ చేయమంటే చేస్తాం, టికెట్ ఇస్తాం, దేనికనే చేస్తాం. అంటే మీరు తిరిగేది దీనికోసం అంతేనా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు పిల్లల కోసం పెళ్లి చేసుకున్నారు అంటే ఎట్లుంటుందో, పాలిటిక్స్ పోయిన తర్వాత ఎలక్టోరల్ పాలిటిక్స్ లో మీరు ఎలక్టోరల్ రావడం కోసం పాలిటిక్స్ వచ్చిన దే ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. పాలిటిక్స్ లోకి మనం వెళ్తే, వినండి, లెట్ మీ ఫినిష్. మీరు క్వశ్చన్ అడిగిన, లెట్ మీ ఫినిష్. మీరు పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత మీ క్యాపబిలిటీని బట్టి మీకు నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఎలక్టోరల్ పాలిటిక్స్ కి కానీ దేనికి ఉపయుక్తంగా ఉంటే దానికి యూజ్ చేసుకుంటారు. సో పార్టీకి మనం యూస్ఫుల్ అయ్యేలాగా మనని మనం మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ చేస్తారు. కానీ మీకు అంటే మిమ్మల్ని ఫిట్ చేయడానికి మీకు అంటే ఒక మంచి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఏం ఈ వాషింగ్ పౌడర్ నిర్మా గురించి? వాషింగ్ పౌడర్ నిర్మా క్వశ్చన్ నేను ఒక స్థాయికి పోయినాక అడగండి. మీ స్థాయి కాదని అంటున్నారు, మీరేమో స్థాయి పెంచుకుందామని చూస్తున్నారు. అంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో, కార్పొరేటర్ కావాలని చూస్తున్నారు. ఇక్కడనేమో స్థాయి పెంచుకుంటున్నారు, ఇక్కడేమో స్థాయి తగ్గించుకుంటున్నారు. అక్కడ స్థాయి తగ్గించుకోవడం కాదు, అవన్నీ పాలసీ మ్యాటర్స్, వాటి గురించి మాట్లాడే స్థాయి కాదు నాది. ఇక్కడ మీరు పాలిటిక్స్ మ్యాటర్ మాట్లాడదు. అవును, నన్ను నేను మోల్డ్ చేసుకొని నన్ను నేను మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసేలాగా నన్ను నేను ఇప్పుడు మోల్డ్ చేసుకుంటున్నా. ప్రాసెస్ లో నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా కదా, అప్పుడు చెప్తాలేండి.